దేవుడు క్షేమంగా ఉంచి సజీవులుగా ఉంచి మరోమారు ఆయన పాదసన్నిధికి చేరి ఆయన నామాన్ని ఇప్పటి వరకు మహిమపరచడానికి ఆయన ఇచ్చిన కృపకై దేవదేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, గత వారము మనం ధ్యానించిన అంశం ఏంటి ఎవరికైనా గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? పుస్తకం తీయకుండా చదవండి. ఎందుకనంటే వాక్య ధ్యానం లేకపోతే హృదయంలో ఎప్పటికీ కూడా ఆత్మీయ జీవితంతో బలం పొందుకోలేము. వాక్య ధ్యానం హృదయంలోనికి లేకపోయిన ఎడల విశ్వాస జీవితం ఎన్నటికీ కట్టబడదు. చంచలత్వం అంటారు. ఐడియా ఉందా మీకు? చంచలత్వం అంటే ఇంకో మాటలో చెప్పాలంటే పాత సామెత ఒకటి ఉంది. అదే సామెతను ఇశ్రాయేలు తన కుమారుడైన రూబేను గురించి అంటాడు. ఏమంటాడు అంటే, రూబేను, నువ్వు జ్యేష్ఠ కుమారుడివి, నా ప్రథమ ఫలము నేను సంపాదించిన ఆస్తులో ఒక రెట్టింపు భాగమును తీసుకోవాల్సిన వాడు, కానీ నీవు నీళ్ల వల్లే చంచలత్వాన్ని కలిగి ఉన్నావు. నీళ్ల వల్లే చంచలత్వం అంటే నీళ్ళు ఏం చేస్తాయండి? పాత సామెత ఒకటి ఉంది. నిజము దేవుడు కెరుక, నీళ్లు పళ్ళము కెరుక. అంటే నీళ్ళకి ఏముండదు, ఒక స్థిరత్వం ఉండదు. ఎటు బలం ఉంటే అటు, ఎటు పళ్ళం ఉంటే అటు వెళ్ళిపోద్ది. నీళ్ళు మంచివి కదా, మంచివే. నీటికున్న వీక్నెస్ అది, నీళ్ళకున్నటువంటి వీక్నెస్ అది. దేవుడు రూబేలును దేంతో పోలుస్తున్నాడంటే, నువ్వు నీళ్ల వలె చంచలత్వం కలిగినటువంటి వ్యక్తివి. వాక్యము హృదయంలోనికి వెళ్ళకపోతే, వాక్య ధ్యానం మనిషి చేయకపోతే చంచలత్వం వచ్చేది. చంచలత్వం అంటే ఆడేవాళ్ళతో ఆడతాము, తిట్టేవాళ్ళతో తిడతాము, పాడేవాళ్ళతో పాడతాము, ఎగిరే వాళ్ళతో ఎగురుతాము, కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తాము. ఇక అది భక్తి అనిపించుకోదు. ఏమనిపించుకోదమ్మా? అది భక్తి అనిపించుకోదు. అట్లాంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు అయితే దేవుడి సన్నిధిలో రాకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకని అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట, ఎచ్చగానన్నా ఉండు, నులివెచ్చని స్థితి నీలో ఉంటే నేను. ఏ నీళ్ళు మీరు పుక్కరిస్తారు? ఎప్పుడు వేడి నీళ్ళు ఎప్పుడు నోటితో పట్టుకోరు. ఏ నీళ్ళని పుక్కరిస్తారు? నులివెచ్చని నీళ్ళు. బాగా కూలింగ్ ఉన్న నీళ్ళు ఏమైనా పుక్కలిస్తారా? ఏం చేస్తారు? నులివెచ్చని నీళ్ళు. అటు వెచ్చగా ఉండవు. భక్తి జీవితం కూడా అలాగే ఉంది. ఎచ్చగలైన లేవు, చల్లగా నులివెచ్చని బ్రతుకుతున్నాం. ఏ వాక్యం చెప్పుకున్నాం గత వారం? మనం ఏ అంశం గురించి ధ్యానం చేశాం? గంట సేపు కూర్చొని నుంచోబెట్టి గంటన్నర సేపు వాక్యం నిలబడి వాక్యం బోధించేది దేని కొరకమ్మా? మీరు ఇచ్చే 10 రూపాయలు కావాలి కొరక, తెచ్చే గుప్పుడు బియ్యం కొరక, తీసుకొచ్చే కూరగాయల కొరక. దేని కొరకు? మీ ఆత్మీయ జీవితం బలపడాలి అని. కూర్చున్న సేపు ఒక అర్ధగంట సేపు అలాగే కూర్చోమంటే ఏం చేస్తారు? మీరు కూర్చోలేదు. ఇటు కూర్చోవు, అటు కూర్చోవు, ఇటు కూర్చోవు, అటు కూర్చోవు. గంటన్నర సేపు ఏం చేస్తున్నాను? సేవకుడు, దేవుని దాసుడు ఏం చేస్తున్నాడు? నిలబడి చెప్తున్నాడు. ఎందుకని? మీ జీవితం బలపడాలని, ఆత్మీక మీరు కట్టబడాలి అని. గత వారం ఏ వాక్యం చెప్పాము అంటే ఎవరో ఏం చెప్తున్నారు ఏమో తెలియదు. ఎలా దీవించబడతారు మీరు? ఎలా ఆశీర్వదించబడతారు మీరు? దీవెనలు ఎలా వచ్చేస్తాయి? 10 రూపాయలు కానుక, 20 రూపాయలు కానుక తీసుకొచ్చేస్తే కానుకలు వచ్చేస్తాయా? అంటే 10 రూపాయల గురించి మాట్లాడారు. 100 రూపాయలు కానుకుంది, 1000 రూపాయలు కానుకున్నాం, ఆశీర్వాదాలు వచ్చేస్తాయా? ఎట్లా వస్తాయి? గత వారం ఏం చెప్పాం? ఏ అంశం గురించి మాట్లాడుకున్నాం అమ్మా? యేసు గురించి. ఏ తమ గురించి అమ్మా? ఇసుకు చూప. గత వారం దీని గురించి మాట్లాడుకున్నామమ్మా. అసలు వాక్యం వింటున్నారా, నిద్రపోతున్నారా మందిరంలోకి వచ్చి? వాక్యం అర్థమవుతుందా మీకు? అర్థం అవ్వట్లేదంటే చెప్పండి, ఎక్కువసేపు చెప్పండి. 3 మాటల్లో తెలిచేస్తా. మీరు ప్రతిదినము నేను వాక్యం చెప్తాను. 5 నిమిషాలు వాక్యం చెప్తాను. 2 నిమిషాలు చెప్పే వాక్యం కూడా ఉంది. 2 నిమిషాలు చెప్పే ప్రసంగాన్ని 2 గంటలు చెప్పమంటే చెప్పే ప్రొప్పించాడు. దాంట్లో చెప్పిన సంగతులు ఇప్పుడు చెప్పడానికి నేను ప్రిపేర్ అయి ఉన్నాను. గత వారం ఏం మాట్లాడినారు, ఏం వాక్యం ఉన్నారు, మీరు ఏం అర్థమైంది మీకు? గత వారం చెప్పిన అంశం దేని గురించి మాట్లాడాము మనము? నీకు కలిగిన దాన్ని. ఏం కలిగిందంట సౌలుకి? మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి సౌలు దురాత్మలోకి మార్చబడ్డాడు. మన జీవితంలో మనం ఈరోజు కలిగి ఉన్న దాన్ని
ఏదైతే కలిగి ఉన్నామో, ఏదైతే పొందుకున్నామో, దేనిదైతే నిలబడి ఉన్నామో దాన్ని ఏం చేసుకోకూడదు, మనం దిగజార్చుకునే వ్యక్తుల్లా. ఒకప్పుడు భక్తిగా వెలిగించారు, ఈరోజు ఏమైపోయారు వీళ్ళు? ఎందుకు బ్రతిరాని వాళ్ళు అయిపోయారు, ఎందుకు బ్రతిరాలు అయిపోయారు? దేవుడు అలా కోరుకోలేదు. నీకు కలిగిన దాన్ని నువ్వు ఏం చేసుకో గట్టిగా. మరి పట్టుకున్నాడా? సౌలు పోగొట్టుకున్నాడా? గత వారం ఏ వాక్యం నువ్వు ఏ అంశం మాట్లాడుకున్నావంటే ఏం చెప్తున్నారు ఎవరికి వాళ్ళు? ప్రయోజనం ఏమైనా ఉందా? గంట సేపు వాక్యం చెప్పిన ఉపయోగం ఉందా అంటే అనుకోవచ్చు. వాక్యం వినటం వల్ల మాకు ఏంటంటే ప్రయోజనం? మీ జీవితాలు కట్టబడతాయి, బ్రతుకులు బాగుపడతాయి. 10 నిమిషాలు ప్రార్థన చేసుకునే జీవితం నాది ఈ సంవత్సరం ఏమైనా పెరిగిందా లేదా? వాక్యం ఒక పుస్తకం చదివేవాడిని ఇప్పుడు చదవట్లేకపోతున్నాను. పుస్తకం చదవటం అంటే ఏ వస్తుంది? పుస్తకం చదివితే దేవుడు మీతో మాట్లాడతాడు, మీ హృదయాన్ని ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, ఆత్మీయంగా స్థిరపరచబడతారు. పాస్టర్ గారు వాక్యం చదవండి, వాక్యం చదవండి, మీరు చదవండి కదా ఎందుకు చెప్తున్నారు? పాస్టర్ గారు వాక్యం చదవమని చెప్పేది మిమ్మల్ని కూడా పాస్టర్ గారు చేద్దామనా? దేవుడు మాట్లాడతాడు మీతో. ఎవరికి ఏ బలహీనతలు లేవేమో, ఎవరికి ఏ సమస్యలు లేవేమో, ఎవరు ఏ ఇబ్బందులు లేవేమో, అందుకే దేవుని గ్రంథాన్ని చదవలేకపోతున్నారు. ఎవరికి ఏ ఇబ్బందులు ఉండవు. దేవుడు మాట్లాడవలసిన అవసరం మాత్రం లేదు. దేవుడు మాట్లాడాల్సినంత పనిలో మేము లేవు. దేవుడు మాట్లాడితే మాకేది కంటే దేవుడు ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం? ఇప్పుడు ఏం ఉపయోగం అనుకుంటున్నారేమో. అంతేనమ్మా? ఎవరికి ఏ సమస్యలు లేవా? ఎవరికి ఏ ఇబ్బందులు లేవా? ఏ అనారోగ్యాలు లేవా? దేవుడు మాట్లాడితేనే కదా. దేవుడు మాట్లాడితే ధైర్యంగా ఉండేది. దేవుడు మాట్లాడినప్పుడు ఎలా ధైర్యంగా ఉంటుంది? మీరు ఎందుకు పిలువబడ్డారు? ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడితే. దీవించబడటానికి మేము పిలువబడ్డాం. దీవించబడటానికి పిలువబడినటువంటి మీ జీవితాన్ని దేవుడు చెబుతున్నటువంటి మాట కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. ఎంతవరకు పట్టుకున్నాం? పోయిన వారం చెప్పిన వాక్యమే ఈ వారం గుర్తులేదు. పోయిన వారం ఏం మనం ధ్యానం చేశామో ఇప్పుడు గుర్తులేదు. ఏం పట్టుకున్నామో చెప్పండి. ఏమి పట్టుకోలేదు. కానీ మనకేం కావాలి? ఏమొచ్చేయాలి మనకి? వరాలు, దీవెనలు. వరాలు పాస్టర్లకు కావాలండి. వరాలు ఆలకెందుకు? వాళ్ళకి ఏం కావాలి? దీవెనల మీద దీవెనలు. దేవుడు ధైర్యం నిలబడమని మాట్లాడతాడమ్మా. నువ్వు ఎదురు చూడమని చెప్తాడు. ఇందాక భారతీయ పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకుని ఒక మాట మాట్లాడి చదువుకున్నాను. ఏంటి ఆ మాట? ఒకసారి చూద్దాం. ఒకసారి యోహాను పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఎప్పటి వరకు ఉన్నామని చెప్పాడు? వారం వరకు ఓపిక లేదు మనకి. వాక్యమైన ఓపిక ఓపికతో ఎదురు చూడండి అని చెప్పాడు. తర్వాత మీకు అంశం అది కదమ్మా చెప్పేది. మీకు గుర్తుండడం కోసం చెప్తున్నాను. వాక్యం ఈరోజు విన్న వాక్యం మీకు గుర్తుండడం కోసం చెప్తున్నాను. అక్కడ ఎవరిని సూచిస్తాడు అంటే వ్యవసాయదారుని సూచించి, వ్యవసాయదారుడు పంట వేస్తాడు. పంట వేసి దేని కొరకు ఎదురు చూస్తాడంట అమ్మా? అంటే ప్రార్థన చేసి దేని కొరకు ఎదురు చూస్తాడు? దేని కొరకు ఎదురు చూడాలి మనము? మొదటి వర్షం కొరకు ఎదురు చూస్తాడు. కడవరి వర్షం చివరిగా వచ్చేది పొట్ట ఈనేసి పొలం అరువు చేసి నీళ్లు తడుగు చివరి తడి ఉంటుంది. ఆ తడి కొరకు కూడా ఏం చేస్తారంటే ఆకాశం వైపు ఎదురు చూస్తాడు. ప్రార్థన చేసేసి మన జీవితం దేని కొరకు ఎదురు చూడాలి? దేవుని మాట. అసలు వాక్యమే విన్నప్పుడు, వాక్యమే ఒకటే ధ్యానం చేయలేనప్పుడు మనం ఇంక దేని కొరకు ఎదురు చూస్తాం? బతుకేం మారుతుంది? నేను అది కాక నేను మాట్లాడితే ఏమొస్తుంది? మీకు కోపం వస్తుంది. వాక్యము ఎవరికి అర్థమవుతుంది అంటే టీచర్ 10 మంది టీచర్స్ 10 మంది పిల్లలు ఉంటే టీచర్స్కి ఉన్నటువంటి కాలేజీలో పిల్లల పేర్లు పెడతారు. ఎందుకని పెడతారు చెప్పండి? ఆయన ఏం చెప్తాడు? వాళ్ళకి బాగుపడే మాటలు చెప్తాడు. వీళ్ళకి ఏమేమి అర్థమవుతుంది? ఈయన ఎక్కువ బాధ పెడతాడని అర్థమవుతుంది. ముందు బెంచ్లో కూర్చున్నటువంటి స్టూడెంట్స్ వీళ్ళు చక్కగా చెప్పేది ప్రతి అడుగుతూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. ర్యాంకులు ఎవరికి ఉంటాయి? వాళ్ళకే ఉంటాయి. ఉన్నతమైన భవిష్యత్తు ఎవరికి వస్తుంది? వాళ్ళకే వస్తుంది. ఎందుకని?
వెనకున్నోళ్ళు ముందున్నోళ్ళు పేర్లు పెడతారు. ముందున్నోళ్ళు ఎవరి పేరు పట్టించుకోరు. ఏం పెట్టుకుంటారు? ఏం చెబుతున్నాడు అది వింటారు, దాన్ని ఫాలో అవుతారు. వింటారు, ఫాలో అవుతారు. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా కట్టబడాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, బహుశా ఈరోజు కష్టస్థితిలో కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని మాట వినటం నేర్చుకుంటే, దేవునితో గడపడం నేర్చుకుంటే, నిర్వీర్యంగా ఉన్నటువంటి జీవితం కూడా ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టగలడు. అందుకనే ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డారు అని అంటే, దేవుడు చెప్పిన మాట వినకుండా పట్టించుకోకుండా ఉంటే ఆశీర్వాదానికి వారసులు అవరు. వారసులు ఎవరు? మందిరానికి వచ్చి వాక్యం దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన చెప్పేది చెప్తున్నాడు, మేము వినేది మేము వింటాము అంటే, వాక్యం హృదయంలోకి లేకపోతే, దేవుని వాక్యం ఒకటి నీకు అవునంటే అవును, కాదంటే కాదు. నేను ఆశీర్వదిస్తాను అంటే లేట్ అవ్వచ్చు, ఆలస్యం అవ్వచ్చు, కానీ ఏం చేస్తాను? నేను వదిలిపెట్టను. బైబిల్ గ్రంథంలో మోషే గారిని దేవుడు చెప్పాడు, నువ్వు నా ప్రజలు వినిపించాలన్నాడు. మోషే గారు అన్నాడు, 80 సంవత్సరాల వయసు నాకు ఇప్పుడు నేనేం చేయగలను అంటాడు. దేవుడు ఏమంటాడు? ఇప్పుడే నేను మళ్ళా శక్తివంతంలో తీసుకొస్తానంటాడు. తన వయసు తాను చూసుకున్నప్పుడు మోషే, నేను నత్తివాడిని, మాట సరిగ్గా రావట్లేదు అంటాడు. బైబిల్ గ్రంథంలో వాళ్ళని పాలుతేళ్లు ప్రపంచ దేశానికి నడిపించే ముందు మోషే గారి పరిస్థితి ఎలా ఉందిరా అంటే, నాలాగా 80 సంవత్సరాలు వచ్చి ఆయన కంటికి కలజోడు పెట్టుకోలేదంట, పొళ్ళు ఆయన ఏమాత్రమో ఊడిపోలేదంట. దేవుని బిడ్డలు, దేవుడు చేస్తాను అంటే చేసి తీరక మారడు. అందుకే వాక్యం చదవమంటాను, వాక్యాన్ని ధ్యానం చేయమంటాను. వాక్యం చదవకపోయినా, వాక్య ధ్యానం చేయకపోయినా జీవితాలు కట్టబడవు, బతుకులు మారవు. సరే, ఎవరినో మార్చే సంగతి తర్వాత. ఇప్పుడు నీ హృదయం నీకు మారదు, ముందు నీ పరిస్థితి నీకు మారదు. నీ శ్రమల నుంచి నువ్వు ఒడ్డెక్కడానికి తప్పటడుగు మీద తప్పటడుగులు వేస్తూనే ఉంటావు తప్ప, ఒక స్టెబిలిటీ కలిగినటువంటి వ్యక్తిగా, స్థిరమైనటువంటి వ్యక్తిగా ఏ స్టాండ్ అయితే తీసుకున్నావో దాని మీద నిలబడే వ్యక్తిగా బ్రతకలేవు. నిలబడే వ్యక్తిగా దేవుడు ఎవరు చేయగలరంటే దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, దేవుని సన్నిధిలో దేవునితో గడిపినప్పుడు. అందరూ ప్రార్థన చేస్తున్నాం కదా, మనందరూ ఏ ప్రార్థన చేస్తున్నాం ఏమో తెలియదు. ఈరోజు ఒక గొప్ప ప్రార్థన గురించి మీకు నేర్పాలని నేను సిద్ధపడి ఉన్నాను. గత వారం ఇదే మాట గురించి చెప్పాను. నేను 5 నిమిషాలు చెప్పాను. అదే మాట గురించి ఒక గంట సేపు చెప్తామని నిర్ణయం తీసుకున్నాను. నేను 2 రోజుల క్రితము ఇదే మాట అనుదిన ధ్యానంలో చెప్పాను, ఒక 5 నిమిషాల ప్రసంగం. ఇప్పుడు అదే అంశాన్ని గురించి ఒక గంట సేపు వివరించాలని సిద్ధపరచుకుని ఉన్నాను. నేను ఎటువంటి ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థన చేయాలి, ఎటువంటి ప్రార్థన వినాలి. ఇక్కడ ప్రార్థన ఏమి విచిత్రమైన ప్రార్థన ఏం చేయలేదు ఆయన. చూడండి ఒకసారి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము. హెబ్బేజు ఇశ్రాయేలుల దేవుణ్ణి గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనము చేసిన దానిని అతనికి దయచేసిన. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ హృదయాల్లో, మీ జీవితాల్లో దేవుడు నేటి దినము నుండి ఈ వాగ్దానాన్ని ఫలింపచేయునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ చేసినటువంటి ప్రార్థనలు మీకు ఎవరికైనా అర్థమైందా? ఎటువంటి ప్రార్థన మీరు చేస్తున్నారా? ఎటువంటి ప్రార్థనే చేసే వ్యక్తులై ఉన్నారా? ఏమని ప్రార్థన చేయమన్నాడు ఇక్కడ? ఎటువంటి ప్రార్థన చేశాడండి ఎబ్బేజు? ఏమని ప్రార్థన చేశాడు? మొట్టమొదటిగా ఏమంటున్నాడు? నన్ను ఆశీర్వదించు. రెండోది, నా సరిహద్దును విశాలపరచు. మూడోది ఏమన్నాడు? నీ హస్తం నాకు తోడుగా ఉండాలి. నాలుగోది ఏం చేయాలి? కీడు రాకుండా దాన్ని తప్పించుము. ఈ ప్రార్థనలో మీరు చేసే ప్రార్థనలో ఈ అంశం ఉంటుందమ్మా?
మీరు చేసే ప్రార్థనలో ఈ అంశం ఉంటుందా? ఇన్ని అంశాలు కలిగిన ప్రార్థనలు మీరు చేస్తున్నారా? దేవుడు ఏ ప్రార్థన వింటాడంటండి? ఏ ప్రార్థన వింటాడు? నాకు మొట్టమొదటి ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. నాకేం కావాలి ప్రభా? మనం ఎందుకు వచ్చాం దేవుడి సన్నిధిలోనికి? ఆశీర్వాదం పొందు. దేవుడు కూడా ఏం చెప్పాడు? మీరు ఎందుకు పిలువబడతారని చెప్పాడు? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఎబ్బేలు చేసినటువంటి ప్రార్థన చివరి మాట తీసుకుంటే ఏం చేస్తాడంటే, దేవుడు తనకు దయచేసెను. ఇవన్నీ దయచేశాడంట. ఇవన్నీ ఆయనకు దయచేశాడంట. మనందరి జీవితంలో దీన్ని అండర్లైన్ చేసుకోండి. మన ప్రార్థనలో దేవుని బిడ్డలారా, మీకు గొప్ప గొప్ప సంగతులను వివరిస్తున్నాను. నేను గొప్ప గొప్ప సంగతులు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇన్ని గొప్ప సంగతులు తెలియజేసిన గత వారం ఏ వాక్యం చెప్పాము అంటే ఏమంటున్నారు చెప్పండి? ఒకరి చేతులు ఒకళ్ళు బయటికిలు ఎగ తీసుకుంటున్నారు. ఎగ తీసుకోవడం అంటే ఏంటి? మాకు గుర్తులేదు. గుర్తు లేకపోవడం ఉంటే ఆశీర్వాదానికి వారసులు అవుతారా మీరు? ఆశీర్వాదాలు దీవెనలు పొందుకునే వ్యక్తులే బ్రతుకుతారా మీరు? బతకలేరు. రావు దీవెనలు, ఆశీర్వాదాలు రావు, దీవించబడలేరు. ఎందుకని అంటే మీరు ప్రార్థన చేస్తారా? మనందరం ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించు 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 అని. మంచిది. ఆశీర్వదించిన తర్వాత రెండోది ఏం చేయాలి? అది విశాలం అవ్వాలి. రెండోది ఏం చేయాలంటమ్మా? ఆశీర్వాదం ఏమైపోవాలి? ప్రభువా నాకు ఇల్లు కట్టు అంటాడు. ఎంతమంది ఉంటారు అప్పుడు? వివాహం అయిన తర్వాత భార్య భర్త ఇద్దరు పిల్లలు, ఒక రూము, ఒక కిచెను, ఇంకోటి ఏం కావాలి? ఒక హాలు. సరిపోతాయి కదా? ఇప్పుడు ఈ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఇల్లు ఏమవ్వాలి అమ్మా? పెద్దవాళ్ళు అట్లాగే ఉండాలా? ఏం చేయమని చెప్పాడు దేవుడు ఇక్కడ మిమ్మల్ని? ఎట్లాంటి ప్రార్థన చేశాడు? ఎబ్బేజు తల్లి బహు కష్టతరంగా ఉంటుంది. వీడు పుడుతున్నాడు, మేము ఎవరూ ఉండట్లేదు, మేమందరం కోల్పోతున్నాం, మీకు నాశనం అయిపోయాం, మాకేమీ లేదయ్యా అంటాడు. కానీ కష్టాల్లో నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఎవరూ లేనటువంటి వ్యక్తి, ఎవరి ఆదరణను కనుగొనటువంటి వ్యక్తి చేసే ప్రార్థన అండి ప్రార్థన. దేవుడు ఆ ప్రార్థన విన్నాడట. దేవుడు ఆ ప్రార్థన విన్నాడట. దేవుడు పెట్టారు. అనుదినము మీరు వాక్యం వింటున్నారు, ప్రతి వారం దేవుడు వాక్యం వింటున్నారు, బైబిల్ చదువుకోమని బైబిల్ దేవుడు అతి తక్కువ దాన్ని మనందరికీ అనుగ్రహించాడు. కానీ మనం ఏం చేయలేకపోతున్నామమ్మా? చదవలేకపోతున్నాం. చదివే అవకాశం లేదా? ఇది చదవలేకపోతున్నాం. దూరం నుండి మంచి మాట వస్తే మనం ఆనందపడుతున్నాం. అదే దూరం నుండి వినపడి చెడు మాట వస్తుంటే మన ఒంట్లో ఉన్న శక్తులు తెచ్చుకొని శక్తి లేకపోయినా తిరిగి పోట్లాడుతున్నాం. కానీ దేవుని మాట కాడికి వచ్చేది ఏం చేస్తున్నాం మనం? ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు. మూడోదిగా ఏమంటున్నాడంటే, నీ హస్తం నాకు తోడుగా ఉండాలయ్యా. ఏం చేయాలంట? ఎంత గొప్ప ప్రార్థన అండి ఇది. నన్ను ఆశీర్వదించి నెంబర్ 1. నా పిల్లలు పెరుగుతారు రేపు పొద్దున, దాని విషయాలను చేస్తూ ఉండాలి. నీ హస్తం వాళ్ళకు కూడా 4 చెబుతున్నాడు. మావులు ఎవడో కూడా దుర్మార్గుడు, దుష్టుడు, పిచ్చివాడు, పుట్టకుండా మానడు. మా మీదకి వాడు ద్వారా ఏం రాకుండా చేయాలి? కీడు రాకుండా. ఈ ప్రార్థన చేస్తున్నాము మనం రోజు. ఇటువంటి ప్రార్థన వస్తుందా? ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వాదం వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతున్నాం? దావీదు అంటాడు సౌలు దగ్గరికి వెళ్ళి, నా తండ్రి నాకు కొంత మందను అప్పచెప్పాడు, గొర్రెలను అప్పచెప్పాడు, ఎలుగుబంటి చీల్చేసి దాని నోట్లో నుంచి నా పిల్లల్ని తెచ్చుకున్నాను, సింహం వస్తే సింహాన్ని చీల్చివేసి దాని నుంచి నా బిడ్డను నేను కాపాడుకోగలిగాను. దేవుని బిడ్డ, యేసయ్య మీతో చెప్తున్నటువంటి మాట పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఎంతవరకు పొందుకోగలం? అందరూ పాడుతున్నారు. ఏ పాట? రాజా నీ సన్నిధిలో నువ్వు లేకపోతే నేను కాదయ్యా, టీవీ లేకపోతే నేను బతకలేనయ్యా, సీరియల్ లేకపోతే అసలు బతకలేనయ్యా, యూట్యూబ్ సీరియల్ 2 మిస్ అయిన ఫోన్లు యూట్యూబ్ ఉండకపోతే నేను అసలు బ్రతకలేనయ్యా. యేసయ్యా అది పాట వరకేనయ్యా, బయటికి వెళ్తే నా ఆట చూడయ్యా. ఇదే కదా పాట పాడాల్సింది మనం.
ఈ పాటను పాడాల్సింది. రాజా నీ సన్నిధిలో నేను ఉంటాను, నీవు లేకపోతే నేను ఉండలేనయ్యా, నేను బతకలేను. ఈ రాజా కాదు యేసయ్యా, నేను బయటికి వెళ్తున్న చేతిలో ఫోన్ లేకపోతే బతకలేనయ్యా, దాంట్లో నెట్ లేకపోతే అసలు ఉండలేనయ్యా బతకలేను, ఇదే కదా. కానీ ఇక్కడ ప్రతి మనిషి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, దీవించబడాలని ఆశపడుతున్నారు. కానీ అక్కడ గూను చేస్తుంది, ఆశీర్వాదానికి దీవులకు గూను చేస్తుంది. దేవుడు చెప్పిన పనిని దేవుడు చేస్తాడు, చేయకుండా ఉండలేడు. ఉన్న దాన్ని నువ్వు ఎంతవరకు నిలబెట్టుకున్నావు చూడండి. ఎబ్బేలు చేసిన ప్రార్థన, ఇక్కడి నుంచి అయిన ప్రార్థన పట్ల, వాక్యం పట్ల మొన్నటి వరకు కీర్తన గ్రంథంలో ధ్యానం చేస్తూ మనుషులు తప్పులను బయట తీసుకోవాలని చూపిస్తున్నాడు. కానీ తప్పులు కాదు, ఆశీర్వాదాన్ని కూడా పొందుకోవాలి అని దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా మీకు తెలియజేస్తున్నాను. నేను కీర్తన గ్రంథం ధ్యానం చేసేదాన్ని మధ్యలో ఆఫ్ చేసి ఈ అంశాలు తీసుకోవడానికి ప్రధానమైన రీజన్ ఏంటి అంటే, ఆ మాటలు ఎవరికీ గుర్తుండట్లేదు, ఏమాత్రము మార్పు ఉండట్లేదు. పోనీ ఆశీర్వాదానికన్నా దీవెనలైనా పొందుకోవడానికి, దీవించబట్టానికైనా ఆసక్తిగా ఇంటాలి అని ఆశపడి గత 3 వారాల నుంచి దీనికి సంబంధించిన సంగతులు చెప్తా ఉంటే దీంట్లో కూడా ఎట్లా ఉన్నాం? నిర్లక్ష్యం. మాకు ఆశీర్వాదాలు కావాలి, కానీ ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మాత్రం మాకు చూడండి. ఆశీర్వదించమని దేవుడిని అడిగితే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదిస్తాడు. 100% దీవిస్తాడు, 100% ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవుడు దీవించమని అడిగినటువంటి మనల్ని దేవుడు నిశ్చయంగా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చెప్పినటువంటి దేవుడు, మాట ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన సన్నిధిలో ఉన్న మనందరూ కూడా ఈరోజు నుంచి ఈ మాట శ్రద్ధగా మీ బైబిల్లో అండర్లైన్ చేసుకుని, దైవ గ్రంథంలో అండర్లైన్ చేస్తూ దాన్ని అనుసరించి నడవమని చెబుతున్నటువంటి ప్రార్థన చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించమని దైవ సేవకులకు నేను తెలియజేస్తున్నా. ఎబ్బేజు చేసిన ప్రార్థన అనుదినం మన ప్రార్థనలో ఉండాలి. ఎబ్బేజు ఏ ప్రార్థన అయితే చేశాడో ఆ ప్రార్థన అనుదినము మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో దాన్ని అనుభవించుకుంటూ ముందుకు కొనసాగే వ్యక్తుల్లో బ్రతకాలి అని దైవ సేవకులుగా నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, మొట్టమొదటిగా ఏమన్నాడండి ఎబ్బేజు, నన్ను ఏం చెయ్యి? ఆశీర్వదించు దేవుని ఎదుట. ఈరోజు మీరు వచ్చారు కదా, ఏం ప్రార్థన చేశారు? ప్రభువా మమ్మల్ని మీరు ఏం చేయమని ప్రార్థన చేశారమ్మా? ఏం చేయమని ప్రార్థన చేశారు? నిజంగా ప్రార్థన చేశారా? ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, ప్రభువా నా బిడ్డలను ఆశీర్వదించు, ప్రభువా నా కలిగిన వ్యాపారాన్ని ఆశీర్వదించు, వ్యవసాయాన్ని ఆశీర్వదించు, ఉద్యోగాన్ని ఆశీర్వదించు, వ్యవసాయాన్ని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా బిడ్డల చదువును ఆశీర్వదించు, నా బిడ్డలను దీవించి ప్రార్థన చేశారా? ఆశీర్వదించి ప్రార్థన చేశారా లేదా చెప్పండి. ఇది కూడా చేయలేదా అమ్మా? హాలీవుడ్ పాస్టర్ గారు మేము చేసే ప్రార్థన, మొట్టమొదటి ప్రార్థన నుంచి ఎండింగ్ ప్రార్థన వరకు ఎవరు ఏ ప్రార్థన చేయమన్నా నాకు మొట్టమొదటి చేసే ప్రార్థన ఏ ప్రార్థన? ఆయన ఆశీర్వదిస్తాను. దేవుడు చెప్పాడు, నన్ను అడుగు వాని వైపు నుంచి నీ చేతులు ముడుచుకోనని చెప్పాడు. ఆశీర్వదించమని ఆశీర్వదించిన తర్వాత మన భాషలో మనం అడుగుతున్నాం, ప్రభువా నా పొలం బాగా పండాలి, బాగా పండింది. పొలం బాగా పండిన తర్వాత ఒడ్లు అయ్యి తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకున్నాం. ఎలుకలు ఒక పక్క నుంచి, గేదెలు ఒక పక్క నుంచి, పక్షులు ఒక పక్షం నుంచి ఏం చేస్తారా? ఈ గింజల్ని తినేస్తూనే ఉన్నాయి. బాగా పండిందా? పండలేదా? పండింది. దేవుడిని ఆశీర్వదించట్లేదా? ఆశీర్వదిస్తున్నాడు. మన పరిస్థితి ఎలా ఉందంటే, ప్రభువా నన్ను దీవించు అంటే దీవిస్తున్నాడు. జీతం ప్రభువా నాకు పెంచు అంటే పెంచుతున్నాడు. నా వ్యాపారాన్ని పెంచు ప్రభువా అంటే పెంచుతున్నాడు. చేతిలో పడుతున్నాయి, చిల్లి సంచులో నుంచి ఒకవైపు నుంచి ఇంకా జారి పోతున్నాను. ఎందుకనంట దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడండి? నా మందిరంలో ఆహారం ఉండునట్లు మీ దశమ భాగములు దేవుని సన్నిధిలోనికి, లేకపోతే ఏ సంచి అంట? చిల్లి సంచి అయిపోతుందంట. డబ్బులు రావట్లేదా? వస్తున్నాయి, ఏమైపోతున్నాయి? అప్పులోకి వెళ్ళిపోతున్నాయి. పంట పండట్లేదా? పండుతుంది, ఏమైపోతున్నాయి? అప్పులోకి వెళ్ళిపోతున్నాయి. ఏ అప్పులు చేసావు, ఎందుకు చేసావో తెలియదు. రోగం మనకి, జోబులు మనకి, బలహీనతలు మనకి,
అప్పుడు అన్నీ మనకి ఎందుకని? దేవుడు చెప్పిన మాట మనము వినకపోవటాన్ని బట్టి, దేవుని మాట మనకు చెప్పిన చెవి యొక్కకపోవటాన్ని బట్టి. ఇక్కడ యెబేలు చేసే ప్రార్థనను ఆశీర్వదించు అని దేవుడి సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదం ఇచ్చాడో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 147 అధ్యాయము 13వ వచనము, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం. 3 వచనాల్లో దేవుడు ఎటువంటి ఆశీర్వాదం ఇస్తాడో చూడండి ఒకసారి. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 13వ వచనం, నీ గుమ్మములను గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తానంటామా? మొట్టమొదటిగా దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడంటామా? గుమ్మాలు రావడానికి, క్షేమంగా వచ్చేటప్పుడు దేవుడు ద్వారాలు తెరుస్తాడు. గుమ్మం అంటే దేనికి? గుమ్మం దేనికి పెడతామండి? గుమ్మాలు దేనికి పెడతాం చెప్పండి? బయటికి లోపల నుంచి బయటకు ద్వారము. దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వదించడానికి దేవుడు మన ద్వారాలు తెరుస్తాడు. నమ్మ జాగ్రత్తనండి, జాగ్రత్తగా దేవుని మాట వినండి, దేవుని మాట వినండి. వాక్యాలు అయిపోయింది కదా, చెప్పే మాట చాలా జాగ్రత్తగా వినండి, విని దాన్ని ధ్యానం చేయండి. మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి చెప్తున్నాను నేను, దీవించబడటానికి రీజన్ ఏంటో చెప్తున్నాను. దీవించబడినటువంటి వ్యక్తి ఎలా పోగొట్టుకోకుండా ఉండాలో కూడా దాని గురించి కూడా దైవ గ్రంథం ముందు దేవుడు చెప్పే మాటలు మీకు తెలియజేస్తున్నాను. యెబేలు చేసినటువంటి ప్రార్థన కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ దేవుడి సన్నిధిలో మొరపెట్టినటువంటి యెబేలు ప్రార్థన ఎటువంటిది అంటే, అయ్యా నన్ను ఆశీర్వదించు, నా ఆశీర్వాదాన్ని విశాలపరచు, ఇచ్చే సరిహద్దులను వెడల్పు చేయమల్లా, వెడల్పు చేసుకుంటూ 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 వెళ్ళిపో. లబ్బర్లాగా ఉండాలి ప్రభు మా ఆశీర్వాదం. లబ్బర్ ఆశీర్వాదం అంటే ఏంటి? మన గురుకోసలాగా ఉంటుంది ఆశీర్వాదం, బాటిల్ మూతలాగా ఉంటుంది. ఎట్లా ఉంటుందమ్మా? వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్, ఎంత స్లోగా ఎక్కుతుంది, వచ్చేటప్పుడు కూడా లబ్బర్ ఏం చేస్తుంది చెప్పండి? సాగుద్ది. ఆశీర్వాదం ఎట్లా ఉండాలి? మనం ఎట్లా ఉండాలమ్మా? ఎటువంటి ఆశీర్వాదం కావాలి? విశాలపరచు. 28వ అధ్యాయంలో అంటాడు, చదువుకోద్దులే, 28వ అధ్యాయంలో అంటాడు ద్వితీయోపదేశకాండం, నువ్వు లోపలికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు. లోపల దీవించబడతావు, బయట నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ దుఃఖటెత్తులు ఆశీర్వదించబడతాయి, నీ చేతి పనులు ఆశీర్వదించబడతాయి. కొంచెంగా ఎత్తుతావు, ఎంత పొందుతావట? నీ స్థితి మొట్టమొదటి కొద్దిగా ఉండినను తుదకు నువ్వు మహావృద్ధి నొందుదువు. ఒక గింజ భూమిలో వేస్తావు, కానీ అలాంటి గింజలు అనేకం కోసుకుంటావు. చిన్నగా ప్రారంభిస్తావు, అది మహావృద్ధిలోకి వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా, దేవుని బట్టి చెప్తున్నాను ఈ మాట. ఈ మారుమూల ప్రాంతంలో పరిచర్య చేసి ప్రపంచానికి 12 దేశాలు 8 రాష్ట్రాలు ఉన్నటువంటి వారి అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాను గలకనే మీకు మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. మన స్థితి మొట్టమొదటి కొద్దిగా ఉన్న తుదకును మనము మహావృద్ధి పొందుతాం. ఒకసారి ఆలోచించండి, మన పరిస్థితి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతవరకు ఆశీర్వదించబడింది? కొంతవరకు ఆశీర్వదించే పరిపూర్ణ ఆశీర్వాదాన్ని ఇంకా మనం పొందుకోలేదు. పరిపూర్ణ దీవెనలు ఇంకా మనం పొందుకోలేదు. పరిపూర్ణ ఆశీర్వాదాలకు ఇంకా మనం ఎందుకు అందరూ, నేనేమన్నా ఆయన పిల్లల కొడుకు, మీరు మేనత కొడుకుల అందరూ ఎవరండి? ఆయన బిడ్డలను. నేను చేసే ప్రార్థనని మీరు చేసే ప్రార్థన ఎందుకు వింటలేదు? ఎందుకు అర్థం కావట్లేదు ఆయనకి? ఈయనంటే వాక్యం మందిరంలో మందిరంలో కలిగిన తీర్మానాన్ని బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని మనం అనుసరించలేకపోతాం. ఇక్కడ మన జీవితాలు అందరికీ అనుకుంటాయి, యెబేలు అంటే గొప్పడు కాబట్టి ఇటొకటి నుంచి ఆశీర్వదించబడ్డాయి, నాకాడ నుంచి వస్తాయి అంటే దేవుడు ఏమన్నాడు ఇక్కడ? మీ గుమ్మములు ఏమవుతాయంట? చదవండమ్మా, 147:13. మీ గుమ్మములు గడియలు బలపరిచే. గుమ్మాలు ఏమవుతాయండి? గుమ్మాలు దేనికి చెప్పుకున్నాం మనము? ద్వారాలు తెరవటానికి, బయటికి లోపలికి రావటానికి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మీతో దేవుడు అంటున్నాడు,
ఇప్పటి వరకు ఆశీర్వాదము చూడనటువంటి మీ జీవితాల్లో, మీ బిడ్డల జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు నేడే ఒక గొప్ప ద్వారాన్ని తెరుచునుగాక. గొప్ప ద్వారాన్ని దేవుడు మీకు తెరిచి ఆ ద్వారం ద్వారా మిమ్మల్ని ఎంటర్ అయ్యే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ద్వారాలు తెరిచినటువంటి దేవుడు అంటున్నాడు, తెరిచినటువంటి ద్వారాలను అంట గడి పెడతారంట. గడి పెడితే దేనికమ్మా అంటే మీకు ఎవరికి గడులు లేవేమో, తలుపులు లేవేమో. నైట్ ఏం చేస్తున్నారు? తీసిన డోర్ తీసినట్టు ఉంటారా? కుక్క రా లోపలికి, పిల్లి లోపల, దొంగల లోపల రా అన్నారా? ఏం చేస్తున్నారు చెప్పండి? ఎవరు రావడానికి వీల్లేదు. కిటికీ తలుపుల దగ్గర నుంచి దోమలు కూడా రాయించుకుంటే ఏం చేస్తున్నాము? ద్వారాలు ఇది పెట్టేసుకున్నాం. దేవుడు ఏం చేస్తారంటండి? ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంట? దేవుడు నీ గుడి, నీకు ఒక ద్వారం తెరుస్తాడు, గడప ద్వారం తెరుస్తాడు, రాకుండా గడి బయటికి. నువ్వు పొందుకున్న ఆశీర్వాదాన్ని, నువ్వు పొందుకున్నటువంటి దీవెని బయటికి పోకుండా దేవుడు ఏం చేస్తారంటండి? గట్టిగా బలపరుస్తారు. తర్వాత ఏం చేస్తారు? పిల్లల గురించి చెప్తాడు. మీ మధ్యను మీ పిల్లలను ఆశీర్వదించిన దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటే మనం పొందుకుంది ఏదైతే ఉందో, ఎకరం ఉందో, అరెకరం ఉందో, 5 సెంట్లు ఉందో, 10 సెంట్లు ఉందో, లేక ఒక చిన్న ఇల్లు స్థలం ఉందో, దేవుడు ఏం చేస్తాడు? దీన్ని బయటికి పోనీయకుండా గడి పెడతాడు. దీంట్లో నుండి పిల్లల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు అంట. ఇదే కదండి ఎక్కువ చేసిన ప్రార్థన. ఇదే కదండి లబ్బర ఆశీర్వాదం. ఇదే కదండి లబ్బర ఆశీర్వాదం. కానీ బాటిల్ ఆశీర్వాదం కావాలంటున్నాం మనము. దేవుడు ఎట్లా ఆశీర్వదించాడంటండి? ముందు ఎంటర్ చేశాడు, తలుపు పెట్టాడు. పిల్లలను దీంట్లో నుండి దేవుడు తీసుకొస్తున్నాడంటండి ఆశీర్వాదం. మా తాత చెప్పేవాడు మా పరిస్థితి. నా పరిస్థితి. సంక్రాంతి పండగ వెళ్తే సైకిల్ మీద మా పెద్ద మా తాత చెరువుకు మూట వేసుకొని ఇల్లు ఆడించుకొచ్చుకునేవాడంట. తర్వాత మరలా రెక్కలు నమ్ముకొని బతకటమేనంట. అంటే వ్యాపారాలు ఏం చేయలేదు మా తాత. వ్యాపారాలు ఏం చేయలేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఏం చేశాడు? అందరికీ ఉన్నతమైన స్థానంలో ఇచ్చాడు. మరి ముఖ్యంగా దేవుని మహాకృపను బట్టి నన్ను ఆయన సేవకుడుగా నియమించుకున్నాడు. ఇప్పుడు వాగ్దానం నెరవేరలేదు చెప్పండి? నెరవేరట్లేదండి. తర్వాత చూడండి ఏమంటాడు? 51 యెషయా గ్రంథము 2వ వచనం. ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనికి ఎక్కువ మంది ఉన్నట్లు చేసిన దేవునికి స్తోత్రం. మందిరానికి మా తాత మా పెద్దాత వెళ్ళేటప్పుడు ఊళ్ళో వాళ్ళు అందరూ అన్నారంటే వీళ్ళు దీంట్లో కూడా దిగిపోయారు రానరంట. ఇలా ఊరు ఎట్లా ఉందండి? ఎట్లా మారింది? క్రైస్తవ్యం అవ్వలేదా? దేవుని బిడ్డలారా, నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు, నా కుటుంబం మారట్లేదంటే మనం వాగ్దానాన్ని ధ్యానం చేయటం లేదు. నా తాతను విమర్శించిన వాళ్ళందరూ ఈరోజు దేవుడి సన్నిధిలో ఉన్నారు. మా కుటుంబాన్ని విమర్శించినటువంటి వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్న దేవుడి సన్నిధిలో ఉన్నారు. నన్ను తృణీకరంగా మాట్లాడే వాళ్ళు అందరూ ఈరోజు దేవుడి సన్నిధిలో ఉన్నారు. నా దేవుడు ఏమన్నాడండి? ఏం మాట్లాడతారండి? నా దేవుడు చెప్పే మాట ఏంటండి? వాళ్ళ ఏం తెలియజేస్తున్నాడండి? ఒంటరి ఉండగా నిన్ను పిలిచితిని, నేను ఎట్లా ఆశీర్వదిస్తానో తెలుసా? ఎక్కువ మంది ఎట్లా ఆశీర్వదిస్తాను, ఎక్కువ మంది ఇంట్లో దీవిస్తాను. నువ్వే ప్రప్రథముడుగా ఉంటావు, ప్రప్రథమురాలుగా ఉంటావు, మొట్టమొదటిగా ఉంటావు. మాట చెప్తాను. ఈ మధ్య కొంతమంది గొప్ప నాయకులు మా దీనస్థితిలో ఉన్నప్పుడు గొప్పగా నాయకులు మా ఊళ్ళో ఎదిగినటువంటి వ్యక్తులు, మమ్మల్ని చాలా తృణీకరంగా చూసినటువంటి వ్యక్తులు, వాళ్ళు చెప్పే సాక్ష్యం నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ దగ్గరికి లీడర్స్ దగ్గరికి వెళ్తాన్ని బట్టి అంటున్నారంట, వాళ్ళు దేవుడు గొప్పరా. ఏమన్నారంటే నిజంగా నా దేవుడు నాకంటే కూడా నా దేవుడిని కనపరిచి నాకు ఎక్కడలేని ఆనందం వస్తుంది. వాళ్ళ దేవుడు గొప్ప. వాళ్ళ తాతలు నమ్ముకున్న దగ్గర నుండి వాళ్ళ దేవుడు వదిలిపెట్టకుండా ఉన్నారు. అందుకే ఈరోజు ఆ స్థితి. దేవుని బిడ్డలారా, నా యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాట, నీ పిల్లల్ని ఏం చేస్తానని చెప్పాడు దేవుడు? నీ పిల్లల్ని ఏం చేస్తానన్నాడమ్మా? ఆశీర్వదిస్తున్నాడా? ఆశీర్వాదం కలుగుతుందా? ఆశీర్వదించట్లేదా? నేను ఏం చేస్తా? దాన్ని డోర్ క్లోజ్ చేసేసి ఏం చేస్తా? ఇక్కడ నుంచి ఆశీర్వాదాన్ని తీసుకొస్తా. వద్దా మీకు ఆశీర్వాదం? వద్దా మీకు ఆ దీవెన? నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవెన వద్దా?
బయటికి వెళ్ళినప్పుడు దీవించబడవద్దు నువ్వు. ఏదో సరదాగా తాత్కాలికంగా టయానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళొస్తున్నావా? మన జీవితంలో క్రమం అనేది లేకపోతే, ఒక క్రమమైనటువంటి విషయంలో మనం నడవకపోతే ఇవేవి మనకు రావు, ఇవేవి పొందుకున్నా లేవు. కూడా చూడండి ఏమంటున్నాడు, 61:9 యెషయా గ్రంథం. జనములలో వారి సంతతి తెలియబడును. దేవునికి స్తోత్రం. ఏం తెలిసాడంటే మన సంతతి వీడు దేవుని బిడ్డలని తెలిసిపోతుంది. యెహోవా వలన ఆశీర్వదించబడిన వారని తెలియబడిన దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెప్తున్నటువంటి మాట మీరేనండి. యెబేతు చేసినటువంటి ప్రార్థన, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. దేవుడు ఏం చేశాడంటే అతని మొర్ర విన్నను. నీ మొర కూడా దేవుడు వింటాడు. రెండోది కూడా ఏం చెప్తున్నాడంటండి, నా సరిహద్దును విశాలపరచు. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 12వ వచనము. నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను ఏర్పరచుదును, నీ పిల్లలందరూ ఉపదేశమునందు. ఎట్లా ఉంటాయంటే దేవుడు మనకిచ్చినటువంటి సరిహద్దు, మనకిచ్చినటువంటి పితరులు ఇచ్చిన సాక్ష్యం ఏ విధంగా ఉండాలంట దేవుడు చెప్తున్నాడు. 3,000 కొన్న భూమి 30 కోట్లు అవ్వాలి. దేవుడికి స్తోత్రం. ఎంత అవ్వాలంటండి? 3 కోట్లు 3,000 కొన్న నీ భూమి 3 కోట్లు అయిపోవాలంట, 300 కోట్లు అయిపోవాలంట. ఎందుకనండి ఇది చేసిన ప్రార్థన, అటువంటి ప్రార్థన, ఇది చేసినటువంటి ప్రార్థన, అటువంటి నా సరిహద్దులను విశాలపరచమన్నాడు. దేవుడు సరిహద్దులు ఏం పెట్టాడంటే ఇప్పుడు ఆ సరిహద్దులు ఏం చేశాడంట? రత్నాలను పొదిగాడంట. ఏం పొదిగాడంట? రత్నాలను పొదిగాడంట. రత్నాల చేత ఏం చేశాడంట? అలంకరించాడంట. మీకు అర్థమవుతుంది. ఈ అలాంటి మాటలు చదువుతూ ఉంటే, వాక్య ధ్యానం చేస్తూ ఉంటే హృదయం ఎంత ఉప్పొంగిపోతుంది తెలుసండి. మాకేం తెలుసు గారు, మేము బైబిల్ చదివితే మాకు ఉప్పొంగింది. మీరు చెబుతున్నా అలాగే ఉంది, మేము చేస్తున్నా అలాగే ఉంది, మీరు చెబుతుంటే అలాగే ఉంది, మాకేం అర్థం కాదు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానం చేయకపోతే దేవుడు మనతో మాట్లాడటం ధైర్యం ఉండదు. బలమైన కార్యాలు జరిగించలేము, దేవుని కొరకు బలముగా నిలబడలేము, స్థిరమైనటువంటి పునాది వేయలేము, స్థిరమైనటువంటి స్థితిలో నిలబడలేము. దేవుడు చూడండి, ఆ రోజున సుమారు 24-25 సంవత్సరాల క్రితం మా తాత కొంత మొత్తం ₹1,00,000 భూమి కొన్నారు ఇక్కడ కమలాపురంలో. ఇవాళ ఎంత అవుతుందండి ఎకరం? ఎంత అవుతుంది చెప్పండి? 5 ఎకరాలు 8 ఎకరాలు 8 ఎకరాలు ₹1,00,000. ఇవాళ ఎంత? ఓ మూలం వస్తుందా? అంటే దేవుడు చెప్పే మాటది, దేవుడు తెలియజేసే మాటది. 300 పెట్టుకున్నది 3 కోట్లు, 3 రూపాయలు పెట్టుకున్నది 300 కోట్లు. ఏం చేశాడంట దానికి దేవుడు? రత్నాలను. చదవండి అమ్మ, మీకు అర్థమవుద్ది. 54వ అధ్యాయము యెషయా గ్రంథము 54వ అధ్యాయము. మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అదుక విశ్రాంతి. దేవుడికి స్తోత్రం. పిల్లలు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రశాంతంగా రిలాక్సేషన్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఏం దొక్కారు? సైకిల్ దొక్కుని వచ్చారు, లేదా కాళ్ళు నడుచుని వచ్చారు. మనం ఎట్లా వెళ్తారంటే మీ మనవల్లో కార్లు కాదు, ఫ్లైట్లు. ఇక్కడ ఎక్కాలి హెలికాప్టరు, అక్కడ దిగాలి. ఇక్కడ హెలికాప్టర్ ఎక్కాలి, అక్కడ దిగాలి. దేవుడు ఏం చేస్తారంటే దానిని ప్రశస్తమైన రత్నములతో ముత్యములతో అలంకరించారంట దాన్ని. మీ పిల్లలు దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఇప్పుడు రిలాక్స్ అయిపోతారంట. దేవుడు బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట అండి ఇది.
దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట. నీ పిల్లలు నువ్వు చూసిన దేవుని వాక్యం తెలియజేస్తుంది. వారు నువ్వు పడిన ఏ కష్టం వాళ్ళు పడడం దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే నీ గుమ్మాలను గడిపెట్టి దాంట్లో నుంచి దీవెన తీసుకొస్తాడు. 2, ఒంటరిగా ఉన్న నిన్ను అనేకులు వెంబడించేలాగా చేస్తాడు. 3వదిగా దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే నీ సరిహద్దులను విశాలం చేస్తూ ఉంటాడు. నీ సరిహద్దులను ఇంకా వెళ్ళే కొద్దీ పెంచుతా. ప్రతి సరిహద్దును రత్నాలతో సమానముగా పొదుగుతాడు. రత్నములతో సరిహద్దులను పొగుడుతాడు. దేవుని బిడ్డలారా గుర్తించండి. 3వదిగా ఏం చెప్తున్నాడంటే దేవుని హస్తం నాకు ఆశీర్వాదం ఇచ్చాం, బాగానే ఉంది, విశాలపరుస్తున్నా, బాగానే ఉంది. మరి నా పిల్లలకి ఏం చేయాలి? నువ్వు తోడుగా ఉండాలి. చూడండి ఎంత గొప్ప ప్రార్థన అండి. అది ఇప్పుడు చేశారా మీ ప్రార్థన? ఈ ప్రార్థన వస్తుంది అసలు మనకి? ఈ ప్రార్థన చేయగలుగుతున్నామా? అయ్యా నేను పడ్డ బాధలు నా బిడ్డలు పడకూడదు. ఇంతసేపు ఎక్కడ అయ్యారు? 30 నిమిషం 30 సెకండ్లలో ప్రార్థన. కాలులాగే చెమటలు బట్టే ప్రాణం గుంజుకుపోయే, ఇబ్బందులు పడిపోయా, ఒంటు కుదైపోయే, అదే సీరియల్ దగ్గర యూట్యూబ్ కూర్చొని చూడలేదు అయ్యారు. ఫోన్ పెట్టుకొని పడుకొని ఎప్పుడు ఎట్లా చూస్తారు నాకు తెలియదు అయ్యారు. అది ఎప్పుడు ఆపుతాను, ఏమవుతూ ఉంటుంది చూసుకుంటూ ఉంటానండి ఎదరా, చూసుకుంటానండి నిద్రపోవటం మంచిదే కాదమ్మా. ఈ రోజు నుంచి నేను చెప్పిన పని చేస్తూ చూసుకుంటూ నిద్రపో. ఏం చేయమంటారు? చక్కగా వాక్యం పెట్టుకో. నువ్వు ఏ వాక్యాన్ని అయితే నువ్వు ఇనుకుంటా నిద్రపోయావో ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దర్శనం ద్వారా కానీ, కలలో కానీ ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. సీరియల్తో మాట్లాడితే ఎవరు కళ్ళలోకి వస్తున్నారంట? సీరియల్ కళ్ళలోకి వస్తున్నాయి. ఏం ఉపయోగం? జోగి రాసుకుంటే ఏమి వెళ్తాడండి? బూడిద వెళ్తుంది. అక్కడ టైం వేస్ట్ చేసాం, ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. ఏమవుతుంది? పొద్దున్నే ఏం చేస్తారంట? పాత సామెత ఒకటి ఉంది, పుల్లు దారి వస్తారంట అంటే చుట్టూ 4 పక్కలు. అరే అనయ్య, అమ్మలు చాలా బాధలో ఉన్నారా, అమ్మకి ఎట్టయినా సరే మనం ఏం చేయాలి? మంచి గుడిసేయాలంటారంట. రేత్రి తెల్లారిపాటికి ఆడు బయట కింద దిగిపోయాడు. పొద్దున్న ఎవడు జోలు దులుపుకున్నాడు. మందిరంలో ఉన్నంతసేపు ఏం చేస్తుంది? ఏమైనా సరే వచ్చేవారం అయ్యగారు చెప్పే ప్రసంగానికి ప్రిపేర్ అయిపోయి, సిద్ధపడిపోయి, రెడీ అయిపోయి, అయ్యగారు చెప్పడానికంటే ముందే చెప్పేయాలి. ఇది దిగిపోద్ది. తెల్లారేసరికి ఏమైపోద్ది అమ్మా? తెల్లారేసరికి దిగిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి? మళ్ళా సాయంత్రం వాడు వచ్చే వరకు అమ్మ గుడిసి గుర్తురాదు, నాన్న గుడిసి గుర్తురాదు. అట్లాగే మళ్ళీ ఆదివారం అయిపోయి మళ్ళీ ఆదివారం వచ్చే వరకు దేవుడు గుర్తుకురాడు, దేవుని వాక్యము గుర్తుకురాదు. ఎబ్బేజు చేసిన ప్రార్థన అలా కాదండి. అటువంటి ప్రార్థన ఎబ్బేజు చేయలే. అటువంటి ప్రార్థన ఆత్మ కలిగిన వాడు కాదు ఎబ్బేజు. ఎంత వివరంగా చేశాడండి. కష్టాలు అనుభవించాడు కదా. దేవుని బిడ్డ నిజంగా ఆత్మచేత ఎవరు ప్రార్థన చేయగలుగుతారు? నీ కష్టాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. బాల్య దశ మొదలుకొని స్టిల్ ఈ రోజు వరకు ఇది నా ప్రార్థన. ఇటువంటి కష్టాలు నా బిడ్డలకు రాకూడదని ప్రార్థన చేయడం నేర్చుకో. నీ కష్టాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు పడ్డ అవమానాలు జ్ఞాపకం చేసుకో. ప్రభువా, మేమంటే నేను ఎరగలేదు కనుక ఎన్ని భరించుకుంటూ వచ్చాం, మధ్యలో ఎరిగాం కనుక. అయ్యా, బాల్య దశ మొదలుకొని వారిని ఎరిగినటువంటి వారు ఇవేవి వారికి రానియద్దు. మరి తెలియగలుగుతా 30 సెకండ్లో ప్రార్థన ఎట్లా అయిపోద్దండి? 3 నిమిషాల్లో ప్రార్థన ఎలా అయిపోద్ది? మాకు అయిపోద్ది అయ్యారు, మీకు అయిపోద్ది. ఎట్లా అయిపోద్ది? మాకు అయిపోద్ది అయ్యారు. ఎట్లా వచ్చి చెప్పండి? 3 మార్కుల క్వశ్చన్కి 30 మార్కుల క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ అయ్యారు. 3 మార్కుల క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఏంటి? నాకు వచ్చు ఇకంతే. మిగతాది మొత్తం చూసుకోవడం. దేవుని బిడ్డలారా, దేవునితో సంభాషణ ఎట్లా ఉండాలి అంటే నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి వస్తే గంటల తరబడి ఎలా మాట్లాడతావో, దేవుడి సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు నా మాట వింటున్నాడు అనే విశ్వాసం నీకు ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది? వాక్యం చదివినప్పుడు వస్తుందండి. వాక్యం చదివినప్పుడు, వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. వాక్యం చదివినప్పుడు నీకు విశ్వాసం రాదు. ఎప్పటికీ ఆ 30 సెకండ్లు 3 సెకండ్ల ప్రార్థనతో ముగించిపోద్ది. ఆ 4వదిగా ఏమన్నాడంటే దేవుని హస్తము నాకు
తోడుగా ఉండాలి, నా బిడ్డలకు కూడా తోడుగా ఉండాలి ప్రభువా. చూడండి ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. దేవుని హస్తం తోడుగా ఉంటే ఏమవుతారు చూడండి. నీ పిల్లలు ఏమవుతారు, నీ పిల్లలు ఏమవుతారు దేవుని హస్తం తోడుగా ఉంటే. ఎజ్రా 7:28 7:28 నా దేవుడైన యెహోవా హస్తము తోడుగా ఉన్నందున ఎట్లా ఉంటారంట బిడ్డలు, ఎట్లా ఉంటారంట చెప్పండి అమ్మ, ఎట్లా ఉంటారంట? బలపరచడం అంటే ఏంటి అయ్యారు అని అంటే, మనం ఇల్లు కట్టుకుంటాం కదా అమ్మ, ఇల్లు కట్టుకుంటాం కదా, ఇల్లు కట్టడానికి పిల్లర్ పోస్తాం, ఒక ఐరన్ స్టవ్ నిలబెడతాం, ఇసుకని తీసుకొస్తాం. మెత్తగుంటుందా గట్టిగుంటుందా అమ్మ? మెత్తగుంటుందా గట్టిగుంటుందా? మెత్తగానే ఉంటుంది. 2 సిమెంటు మెత్తగుంటుందా గట్టిగుంటుందా? రాళ్ళు, చిప్స్ రాళ్ళు కొంచెం గట్టిగా ఉంటాయి కానీ స్థిరంగా ఉండవు. నీళ్లు వీటన్నిటిని ఏం చేసేది, కలిపేది దాంట్లో పోస్తాం. పోసి కొద్దిసేపు ఉన్న తర్వాత ఎట్లా ఉంటుంది, అది కొద్ది గట్టిగా ఉంటుంది. ఒక రోజు ఆగిన తర్వాత కొంచెం 15 రోజులు ఆగిన తర్వాత అమ్మా గట్టిగా రాడ్ అయిపోతుంది. దాన్ని పడగొట్టాలి అంటే జాగ్రత్త అన్నమాట. పడగొట్టాలి అంటే ఎవరి వల్ల? దీన్ని మొత్తాన్ని పోసింది ఎవరు? 2 వ్యక్తులు. దీన్ని మొత్తాన్ని పోసింది ఎవరండి? 2 వ్యక్తులు. దాన్ని పడగొట్టాలి అంటే పెద్ద కుక్కులేరు కావాలి, పెద్ద జనాంగం కావాలి, ఒక సమూహం కావాలి. దేవునికి స్తోత్రం. నా దేవుడు చెబుతున్నటువంటి మాట, నా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట మీ జీవితాలకి, మీ బ్రతుకులకు అవసరమైనటువంటి మాట. అది చూడటానికి చాలా సింపుల్గా ఉంది. నేను చెప్పే మాట మీకు వాక్యం వింటే ఆశీర్వదించబడతామా? నీళ్ళు. వాక్యాన్ని ధ్యానం చేస్తే బాగుపడతామా? ఇసుక. చెప్పి అయ్యగారు చెప్పినట్టు నడిస్తే దీవించబడతామా? సిమెంటు. అయ్యగారు చెప్పినట్టు ఫాలో అయ్యి దాంట్లో ఇచ్చేస్తే దీవెనకరంగా ఉంటామా? రాళ్ళు. అనుసరిస్తూ నడిస్తే గట్టిగా పడతామా? మొత్తం కలిసి దాంట్లో పోసారు. అయ్యగారు చెప్పినట్టు నడుస్తూ ఉంటే దీవెనకరంగా బ్రతుకుతామా? కొంతకాలం వెయిట్ చేస్తాం, బయటికి తీయండి. ఇప్పుడు ఏమవుతుందండి, ఇది ఎట్లా బలపరచబడుతుంది? సుస్థిరమైనటువంటి స్థానంలో ఉంటుంది. దాని మీద బిల్డింగుల మీద బిల్డింగులు, బిల్డింగుల మీద బిల్డింగులు, బిల్డింగుల మీద బిల్డింగులు. ఎన్ని బిల్డింగులు కట్టించుకున్నా ఏమవుతుంది? స్థిరముగా ఉంటుంది. దేవుని బిడ్డ, వాక్యమే నీలోకి వెళ్ళకపోతే, ఆచరణ అనేది నీలో లేకపోతే, అనుసరిస్తూ నువ్వు నడవకపోతే, అనుసరిస్తూ నువ్వు బ్రతకకపోతే ఇంకెప్పటికీ నీవు స్థిరపరచబడతావు. నీ బిడ్డలు ఎప్పుడు బలపరచబడతారు? ఎప్పుడు సుస్థిరమైన స్థానంలో ఉంటావు? నిన్నే కదా అనుసరించేది నీ బిడ్డలు, నిన్నే కదా అనుసరించేది నీ కుటుంబము. నీ భార్య, నీ బిడ్డ అనుసరించేది నిన్నే కదా, నీ భర్త అనుసరించేది నిన్నే కదా. నువ్వేమో చెప్పేటప్పుడేమో దేవుడి గురించి గొప్పగా చెప్తున్నావు, నడవలసిన వచ్చిన టైంలో ఒక క్షణం పాటు ఓపిక ఉంచలేకపోతున్నావు, ఒక క్షణం పాటు ఓపికను కలిగి ఉండలేకపోతున్నావు. ప్రయోజనం ఉందా? కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ. ఎబ్బేలు ఎటువంటి ప్రార్థన చేశాడో తెలుసా? నేను నడుస్తావు ప్రభువా, నా బిడ్డలను నీవు బలపరచు. నా బిడ్డలు ఏం చేయాలంట? ఈయన ఏం చేశాడంట? దేవుడు ఏం చేశాడు? నువ్వేం చెప్పావు? నీ హస్తం నాకు తోడుగా ఉంటే ఏం చేస్తారు బిడ్డలు? బలపరచబడతారు. 2వ చూడండి 26వ వచనం. నీ దేవుని ధర్మశాస్త్రమును కానీ 26వ వచనం నాన్న 7వ అధ్యాయము. సరే 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయం 7వ వచనం. రెండవ రాజుల గ్రంథము. కావున అతనికి తోడుగా ఉన్న అతను వెళ్ళిన ప్రతి చోట ఏమైందంట? వెళ్ళిన చోటునల్లా ఏం చేస్తారంటే పిల్లలు వెళ్ళిన ప్రతి చోట దేవుని హస్తం తోడుగా ఉంటే మొట్టమొదటిగా ఏం జరుగుద్ది? బలపరచబడతారు. దేవుని హస్తం తోడుకుంటే రెండోది ఏం జరుగుద్ది అంటే వెళ్ళిన ప్రతి చోట
విజయం. చదువుల్లోకి వెళ్తే చదువుల్లో విజయం, ఉద్యోగంలోకి వెళ్తే ఉద్యోగంలో విజయం, వ్యాపారంలోకి వెళ్తే వ్యాపారంలో విజయం, వ్యవసాయం చేస్తే వ్యవసాయంలో విజయం. ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం, ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం. అబ్రహాం గారి కుమారుడి పేరు ఏంటండి? ఇస్సాకు. ఎప్పుడు పంట వేశాడండి? కరువు కాలం ముందు పంట వేసి నూరింతలా ఫలము పొందెను. నూరింతలు ఆశీర్వదించబడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట, దేవుని హస్తము తోడుగా ఉంటే ఒకటి బలపరచబడతారు, రెండోది వెళ్ళిన ప్రతి చోట విజయమే. ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమే. అడుగు పెట్టిన ప్రతి చోట దేవుడు ఏం చేస్తాడు? వారిని ఆశీర్వాదాలకు వారసులుగా దేవుడు నియమిస్తాడు. ఆశీర్వదించబడే వ్యక్తులుగా దేవుడు వారిని నిలబెడతాడు. తర్వాత ప్రార్థన చేశాడు. ఏం చేసిన ప్రార్థన? కీడు రాకుండా తప్పించుము. కీడు రాకుండా 4 మాటలు. మొట్టమొదటి ఆశీర్వదించు, 2 సరిహద్దులను విశాలపరచు, 3 నీ హస్తం నాకు తోడుగా ఉండాలి, 4 కీడు రాకుండా తప్పించు. చూడండి, కీర్తన గ్రంథంలో ఏమంటాడు? 18వ అధ్యాయం 9వ వచనం, 18:9, 34:4. నిప్పు కణము రాజబెట్టినను ఆయన పాదముల కింద 18:9 నా కీర్తన గ్రంథం రాసా మాట 34:4 చదువు. కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించు. ఏమని చెప్పాడు? ఈ చేసిన ప్రార్థన కీడు రాకుండా తప్పించుము. ప్రతి భయము నుండి ఆయన తప్పిస్తాడు. ప్రతి వేదనకరమైన పరిస్థితి నుండి ఆయన లేవనెత్తాడు. ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితి నుండి ఆయన స్థిరపరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఎబ్బేదు చేసిన ప్రార్థన అది. చివరిగా ఇతను చేసిన ప్రార్థన ఈ జవాబులన్నీ పొందుకున్న తర్వాత లాస్ట్లో ఒక మాట అంటాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? అతడు చేసిన ప్రార్థన దేవుడు దయచేసాను. 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనం. 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనం. ఏం చేసి ఎవరు దయచేశారంటండి? ఎవరు ప్రార్థన చేస్తారండి? ఇది ఎవరు ప్రార్థన చేశారు? సొలొమోను చేసినటువంటి ప్రార్థన. దేవుణ్ణి అడిగితే దేవుడు ఏది ఇవ్వక మానడు. ఏమడిగాడు సొలొమోను? నాకు బుద్ధిని జ్ఞానాన్ని ఇమ్మన్నాడు. బుద్ధిని జ్ఞానంతో పాటు దేవుడు ఏమి ఇచ్చాడు సొలొమోనుకి? ఐశ్వర్యాన్ని ఘనతని కూడా కల్పించాడు. ఐశ్వర్యాన్ని ఘనతను కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడు కూడా ఇక్కడ విషయాన్ని గుర్తించండి. ఎబ్బేదు చేసినటువంటి ప్రార్థన దేవుడు తనకు దయచేశాడు. సొలొమోను చేసినటువంటి ప్రార్థన సొలొమోనుకి దేవుడు, మరి నీవు నేను చేసే ప్రార్థన దేవుడు నీకు నాకు దయచేయడా? దయచేస్తాడు, దయచేయడా? ఎబ్బేదు చేసిన ప్రార్థనకు దేవుడు, ఎబ్బేదు ప్రార్థన అన్న దేవుడు ఎబ్బేదు చేసిన ప్రతి అంశాన్ని దేవుడు ఆలకించి ఎబ్బేదుకు నెరవేర్పునిచ్చినటువంటి దేవుడు. సొలొమోను గారు, అయ్యా ఈ జనం గొప్ప జనము, ఈ ప్రజలు గొప్ప ప్రజలు, నీ ప్రజలకు నీతి న్యాయం తీర్చాలంటే నాకు వయసు సరిపోదు, నేను చిన్నవాడిని, జ్ఞానం తక్కువవాడిని, తెలివి లేనటువంటి వాడిని, అంత జ్ఞానుల మధ్యలో అంత గనుల మధ్యలో నేను నిలబడి వారికి తీర్పులు తెచ్చడానికి నాకు జ్ఞానం సరిపోయేలా లేదు, నాకు జ్ఞానాన్ని దయచేయంటే దేవుడు ఏం చేశాడంటే సొలొమోనుకి చెప్పండమ్మా. ఇప్పుడు మిమ్మల్ని మన దగ్గరికి వద్దాం. అయ్యా నేను పేదవాడను, పేదవాడైనా గొప్పవాడు అమ్మా, పేదవాడైనా గొప్పవాడు, పేదవాడనయ్యా, నా బిడ్డలకు ఉన్నతమైన చదువునివ్వాలి, ఉన్నతంగా వారిని పెంచాలి, ప్రార్థన నడిపింపంటే చెప్తున్నాను మీకు. నేను ఈరోజు వస్తూ ఉంటే ప్రభా, నా వయసు, నా కుర్రోడు వయసు, నా కొడుకు వయసే ఉంటుంది అయ్యా, చక్కని బట్టలు వేసుకున్నాడు ప్రభా, నా బిడ్డ చూస్తే అలాంటి బట్టలు వేసుకోలేదు ప్రభా, అటువంటి బట్టలు నా కొడుకు కూడా నేను కొనాలి ప్రభా, నువ్వు నాకు ఇవ్వాలి ప్రభా. అయ్యా
ఈరోజు వస్తూ ఉంటే పిల్లోడు సినిమాలకి వెళ్తున్నాడు ప్రభా, ఒక పిల్లోడు నా కొడుకు చూడండి, వాడులాగా వీడిని పెంచు. ప్రార్థన నడిపింపంటే ఏంటమ్మా? ప్రార్థన నడిపింపంటే ఏంటి? ఎట్లా ప్రార్థన నడిపింపు వస్తుంది? ఎలా నడిపించగలరు? ఎట్లా ప్రార్థన చేయగలరు? ఎట్లా ప్రార్థన చేత నడిపించబడాలి అంటే ప్రార్థన నడిపింపుకు రీజన్ ఇదే. అయ్యా, నా కొడుకు వయసులో ఉన్నటువంటి బిడ్డలు చక్కగా ఉద్యోగం చేస్తున్నారు ప్రభా, నా బిడ్డ కూడా అటువంటి ఉద్యోగాన్ని అయ్యా. అయ్యా, మందిరంలోకి వెళ్తే ప్రభా, నా చక్కటి మా పిల్లల వయసులో ఉన్నవాడు చక్కగా పాటలు పాడుతున్నారు ప్రభా, నా పిల్లలు కూడా అలాంటి పాట అయ్యొద్దుగా. మా పిల్లల్ని ఎక్కడ పెడతా? ఎక్కడ పెడతా మా పిల్లల్ని? దేవుని బిడ్డ, భక్తి జీవితంలో పిల్లలకి ఏమేమి రెండు కంపారిజన్ చేయాలి? ఒకటి ఆశీర్వాదము, రెండు భక్తి. వాడికి ఎప్పుడు ఉండగా త్రోవ నేర్పాలంట దారి. బాలుడైన దేవుని త్రోవను నేర్పు. ఒకవేళ కింద పడినా పైకి లేచి మళ్ళీ నడవగలడు. మీకు తెలుసో తెలీదు, మీకు తెలుసో తెలీదు, వాళ్ళ కోట్లు ఉన్నటువంటి వ్యక్తులు కూడా చిన్న సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నాడు, కుంగిపోతున్నాడు. నేను మా బంధువుల్లో ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, నాకు మొన్న వెళ్తే ప్రాణం పోయిందని చెప్తే నాకు చాలా సంతోషం వేసింది. ఏమని చెప్పాడు చెప్పమంటారా? మాకు ఇన్స్పిరేషన్ అంటే మాకు మాదిరి ఎవడో కావచ్చుదని, నువ్వు నీ పెద్ద కూతురు చాలు మాకు ఇన్స్పిరేషన్ అన్నాడు. మా తరానికి నువ్వు, పిల్లల తరానికి నీ పెద్ద కూతురు చాలు. ఎందుకని అంటే ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురైనా ధైర్యం నిలబడి కెపాసిటీ వచ్చిందనుకో. చూడనే, నాకు ఒక్కోసారి జాబ్ స్ట్రగుల్స్ని బట్టి, జాబ్ కష్టాన్ని బట్టి నాకు గుర్తొచ్చినప్పుడు నాకు అనిపించడం, ఎందుకు ఈ జాబ్ అనుకున్నప్పుడు నువ్వు గుర్తొస్తా ఉన్నాయా, నేను జ్ఞాపకం చేసుకుంటాను, ఇది చేస్తాను, 2 రోజుల తర్వాత ఫ్రీ అయిపోతాను. అంటే చూడండి, ఇంత స్థితి ఎట్లా వస్తుంది మనిషికి? నాకెలా వచ్చింది అంటారు? దేవుడు. మీకు వస్తుందా? పిల్లల మీద అరిచాను పాస్టర్ గారిని అడగండి, మొత్తం నా తల్లిదండ్రులను అడగండి. ఎప్పుడు అరవను. ఎందుకు అరవను? చెప్పవలసిన వాడికి చెబితే తీర్చవలసిన వాడు తీరుస్తాడు. చెప్పవలసిన వాడికి చెబితే చేయవలసిన వాడు చేసేవాడు మనకుండగా ఇంకా ఎందుకు కోరుపులు దండగా అవసరం అంటారా? దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ సొలొమోను గారు అడిగినటువంటి ప్రార్థన అదే. అయ్యా, నాకు తక్కువగా ఉంది, నాకు లోటుగా ఉంది, నాకు లోపంగా ఉంది, నాకు కావలసింది ఇది. ఆయన లోటు అడిగాడు, కావలసింది అడిగాడు. దేవుడు ఏం చేశాడు? అడుగు వాటికంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా కృప చూపు దేవుడు. ఆయన అడిగిందేమో జ్ఞానము, ఈయన ఇచ్చిందేమో జ్ఞానము, ఘనత, ఐశ్వర్యము. ఏమిచ్చాడండి? యేసయ్య ఏమడిగాడు? ఇవన్నీ మాకు కావాలని నాకు తెలుసు. మొట్టమొదటిగా మీరు ఏమనకండి, నా రాజ్యమును, నా నీతిని. అవి అనకంగా, అవి వద్దుగా. మాకు కావాల్సింది ఏంటి? మాకు కావాల్సింది ఏంటి? అది ఏం బాగా బాలచంద్ర గడిపెత్తంగా ఉంది దావీదు గారి. ఏం కావాలంట? ఏం కావాలంటమ్మా? రాజ్యము, నీతి. రాజ్యమును, ఆ నీతిని ఎందుకు? అవన్నీ మీకు బోనస్గా అనుగ్రహింపబడిన దేవుడు అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యమును, నీతిని ఎదగటానికి మనం అలవాటు చేసుకుంటే మనకు అక్కర్లు ఎన్నో, అవసరతలు ఎన్నో దేవుడికి తెలుసు. ఎందుకని అంటే నీకు ఒత్తి జ్ఞానమే నీకు ఇచ్చేసాననుకో, నువ్వు స్వార్థం లేక అడుగుతున్నావు, నాకు అర్థమైంది సొలొమోను. నువ్వు స్వార్థం లేక అడుగుతున్నావు, నాకు అర్థమైంది. నీకు ఒక్క జ్ఞానాన్ని ఇచ్చాననుకో అంటాడు అతనే. ఊళ్ళో ఒక పేదవాడు ఉన్నాడు, మహాజ్ఞానం కలిగినటువంటి గారి దగ్గర ధనం లేకపోతే ఎవరిని దృష్టిలో పెట్టుకోరు, ఎవరు అతన్ని పట్టించుకోరు. ఇప్పుడు అతనికి ఏమి ఇస్తే జనం పట్టించుకుంటారు, అతని దగ్గరికి వస్తారంటే ఐశ్వర్యం కావాలి. అందుకే నువ్వు అడగనప్పటికీ నీకు ఏమిస్తున్నాను? నేను ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తున్నాను. మనం ఏం చేస్తాం? ఆరాధన సమయానికి ఆరాధన కాక డబ్బులు పోతున్నాయంటే ఏం చేస్తామమ్మా? నష్టమవుతుందండి. అక్కడికి పోతాం, ఎక్కడికి పోయే డబ్బుల కోసం వెళ్తాం. దేవుడు ఏం చేస్తాడు? అయ్యా, ఆల్రెడీ నీకు ఇచ్చారా బాబు, ఉన్న తీసుకెళ్ళి ఎక్కేసుకోమని చెబుతున్నాను. దేవుని బిడ్డలా గుర్తించండి, ఇక్కడ అడిగింది ఒకటి, దేవుడిచ్చింది 3. నా జీవితంలో కూడా, మనందరి బ్రతుకుల్లో కూడా మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే దేవుడు అత్యధికంగా ఇస్తాడు. ఎవ్వరు చేసినటువంటి ప్రార్థన ఒక అంశము దీవించి వదిలిపెట్టమని ప్రార్థన చేయలే. దీవించేసి
వదిలేసేయమని ప్రార్థన. నన్ను దీవించాలి, నా సరిహద్దులను విశాలపరచాలి, ఎందుకంటే నా పిల్లలు పుడతారు, రేపొద్దున నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, ఆశీర్వాదకరంగా ఉంటారు, వారిని కూడా ఏం విశాలం చేస్తూ ఉండు. 3 వాళ్ళ మీద నీ హస్తాన్ని తోడుగా ఉంచు. 4 కీడు రాకుండా వారిని కాపాడు. 5 ఏంటి? 5 చేశాడు దేవుడు. అలాగే చేస్తారని దేవుడు చేశాడంట. దేవుడు బిడ్డలారా, మీ ప్రార్థనలు ఇవి ఉండాలి. ఏముండాలి చెప్పండి అమ్మా, చెప్పండి ఒకసారి చెప్పండి. ఏముండాలి ప్రార్థనలో? నా బిడ్డలను ఆశీర్వదించమంట ఉండాలి. నా సరిహద్దులు అంటే సరిహద్దు విచారాలు బైబిల్ భాషలోనే కాదు, మీకు తెలిసిన భాషలో మీరు మాట్లాడుకోండి. అంతే కదా ప్రభా, మా తోట 3 ఎకరాలు ఉంది, పక్కన 30 ఎకరాలు ఉంది ప్రభా, దాన్ని కూడా మేము కలుపుకోవాలని అడగద్దు. అమ్మా ఏమడుగుతారు చెప్పండి? మా ఇల్లు ఉంది ప్రభా, మా ఇంటి పక్కన తాటాకులు ప్రభా, తాటాకులు మీరు కొనాలని అడగద్దు. ఏమడుగుతారు చెప్పండి? ప్రభా నేను స్కూల్కి వెళ్తాను, నా పిల్లడు పక్కన బండి పెడుతున్నాడు, బండి పక్కన పెద్ద బండి, నా బండి మీద దొరకడు ప్రభా అని అడగద్దు. దేవుని ఏమడుగుతారు చెప్పండి? ఎట్లా అడుగుతారు? అమ్మా ప్రభా, నీవు ఇచ్చిన దాన్ని మేము పోగొట్టుకోకుండా దాన్ని నిలబెట్టుకుంటూ దాన్ని ఆశీర్వాదకరంగా మలుచు ప్రభువా అని ప్రార్థన చేసుకునే వ్యక్తుల్లా మనం బ్రతకాలి. బ్రతికితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తూ మనం అడిగేది ఒకటైతే దేవుడు మనకి ఇచ్చేది. నేను ఎప్పుడూ ప్రభువా కమలాపురాన్ని జ్ఞాపకం చేసుకోరయ్యా, కమలాపుర పరిచయని జ్ఞాపకం చేసుకొని వృద్ధి చేయాలి. ఎవరు పెంచాలని కమలాపురం వెంటనే బయటకు తీసుకెళ్తాను. దేవుడు ఏం చేస్తున్నాడు? దేశాలు మొత్తం తిప్పుకొని వస్తున్నాడు. దేశాలు మొత్తం నేను దేవుడిని బట్టి చెప్తున్నా. ప్రతి కుటుంబం అయ్యా మరి తక్కువ కుటుంబాలు అయిపోయినాయి ప్రభా, కూచేపులోనే ప్రార్థన అయిపోతున్నాయి. ఇంకొంచెం ప్రార్థన పెరగడానికి కొంచెం కుటుంబాన్ని మెచ్చగా చేసాయ్యా. అడిగే ప్రార్థన ఎటువంటి ప్రార్థన? నేను కూసిన కుటుంబాలే ఉన్నాయి ప్రభు, ఇంకొంచెం కుటుంబాలు పెరిగితే ఆడ గురించి కూడా కొంచెం ప్రార్థన ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది కదా ఏసయ్యా అని అడుగుతూ ఉంటే, వారు పిచ్చోడ నీకు కావాల్సిన బోర్డులు ఉన్నాయని దేవుడు ఏం చేస్తున్నాడు? మొత్తం తిప్పుకొని వస్తామన్నాడు. దేవుడు బిడ్డలారా, మళ్ళా చెప్తున్నాను, ప్రపంచంలో ఎవరి దగ్గర గడిపినా ఆ సమయం వ్యర్థమైపోతుందని దేవుని దగ్గర గడిపితే వ్యర్థం కాదు. దానికి ఎగ్జాంపుల్ నేనే. నా తండ్రి చెప్తున్నాడు మన సాక్ష్యం, అయ్యా నిన్ను ఎవరు నిలబెట్టారా, ఎవరు పంపించారా? నేను ఎవరిని పంపించలేదు, నీ భక్తే నిన్ను నిలబెట్టింది. ఎవరి దగ్గర నుంచి నీ సాక్ష్యము? నీ కుటుంబంలో నీ భర్త దగ్గర నుంచి నీ సాక్ష్యం ఎట్లా ఉంది? నీ భార్య దగ్గర నీ సాక్ష్యం, తల్లిదండ్రుల నుంచి ఎలా ఉంది సాక్ష్యం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరు నిలబెట్టాలి మనల్ని? నిలబెట్టవలసిన వాడు దేవుడు, స్థిరపరచవలసిన వాడు దేవుడు. ఆ దేవుడి సన్నిధిలో నువ్వు చేయవలసినటువంటి ప్రార్థన ఇది. ఆశీర్వదించు, సరిహద్దులను విస్తారపరచు. 3ది హస్తం తోడుగా ఉండాలి. 4 కీడు రాకుండా కాపాడు. 4 అంశాలు నీ ప్రార్థనలో ఉండాలి. ఈ 4 అంశాలు నీ జీవితంలో నీ ప్రార్థనలో ఎప్పుడైతే ఉంటాయో నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటావు, నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు.